ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నిజంగా చెప్పాలంటే హైడ్రా అంటున్నాడు. ఆయన 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చారు. అసలు దాని మీద దృష్టి పెట్టాలి కదా ప్రభుత్వం. నువ్వేం చెప్పావు? వృద్ధులకు 2000 పెన్షన్ 4000 చేస్తాను. అది ఎలా అమలు చేస్తావు? ఎంత తొందరగా చేస్తావు ఆలోచించు. మహిళలందరికీ నెలకు 2500 ఇస్తా అని హామీ ఇచ్చావు. అది అమలు చేసే దాని మీద దృష్టి పెట్టును. రైతులకు 7500 వాళ్ళకు రైతు భరోసా ఇస్తా అన్నావు. దాని మీద నువ్వు దృష్టి పెట్టే ప్రయత్నం చేయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఒక సంవత్సరంలోగా అన్నావు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాని మీద నువ్వు దృష్టి పెట్టు. ప్రజలకు నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు. ఇచ్చిన హామీల మీద దృష్టి వదిలిపెట్టి పేదల ఇండ్లు కూలగొడతా అని హైడ్రా పట్టుకొని బయలుదేరిండు. నేను యూట్యూబ్ నుండి నెలకి 20 లక్షలు సంపాదిస్తున్నా. మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నువ్వు చేయాల్సిన పని ఏంది? నువ్వు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చావు. నువ్వు 100 రోజుల్లో చేస్తా అన్నావు. మొదటి రోజే సంతకం పెడతా అన్నావు. అవి మరిపించడానికి పొద్దున్న లేచి టీవీ పెడదామంటే కూలగొట్టుడే కనబడుతుంది. ఇంకేమన్నా కనబడుతుందా? ఇవాళ కొన్ని లక్షల మంది ప్రజలు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. అసలు పారిశుద్ధ్యం పడకేసింది రాష్ట్రంలో. చెత్త చెదారం ఎత్తక గ్రామాల్లో, పట్టణాల్లో మురికి కూపాలైపోయి ప్రజలు రోగాల బారిన పడుతుంటే దాని గురించి పట్టించుకునే టైం రేవంత్ రెడ్డికి లేదట. ఇవాళ ప్రజలు ఎంత బాధపడుతున్నారు? అది ఇడిచిపెట్టి కూలగొడతా అని తిరుగుతాడు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టు, పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టు. ఇలా హాస్టళ్లలో పిల్లలు పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో అన్నం పెడతలేరు. పురుగులు అన్నం పెడితే పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు. చదువులు దెబ్బతింటున్నాయి, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటున్నది. ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల గురించి ఆలోచించడానికి ఈయనకు టైం లేనట్టుంది. కానీ ఈయన అనవసరంగా కూలగొట్టే దాని మీద పెడతా ఉన్నాడు. ఏంది బిడ్డ? మా తమ్ముడు ఏమంటుండంటే పేదల ఇండ్లు కూలగొడతారట, కానీ ఈ మూసీ మీద పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ భవనాలకు పర్మిషన్లు ఇస్తారట. అంటే ఈ పేదలను కూలగొట్టుడెందుకు? బడా కంపెనీలకు నువ్వు ఇచ్చుడెందుకు? అంటే పేదల ప్రాణాలు తీసి నువ్వు కంపెనీలు కడతావా? నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? దిస్ ఈజ్ ఆల్ నాట్ కరెక్ట్. సో డెఫినెట్గా మీకు 3 విషయాలు మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం. మా లీగల్ సెల్ ఇప్పుడు నేను మైక్ ఇస్తాను, కళ్యాణ్ గారు ఫోన్ నెంబర్ చెప్తారు, ఇక్కడ ఉంటారు. రౌండ్ ద క్లాక్ 24 గంటలు న్యాయవాదుల బృందం తెలంగాణ భవన్లో ఉంటుంది. మీకు ఎందుకంటే ఒక్కొక్కరిగా మీరు వెళ్ళి కేసులు వేయాలంటే వేయలేరు, మీకు అనుభవం తక్కువ ఉంటుంది. తప్పకుండా న్యాయపరంగా హైకోర్టు నుంచి రక్షణ కల్పించడానికి మా న్యాయవాదుల బృందం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఇక్కడే భవన్లోనే ఉంటారు. మీరు ఎవరైనా రావచ్చు, కలవచ్చు, మీరు పేపర్స్ ఇవ్వండి. మేమే మీ తరఫున న్యాయ పోరాటం చేసి మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాం. 2, మా శాసనసభ్యుల బృందం కూడా మీ దగ్గరకు వస్తాం. ఇలా కేటీఆర్ గారికి జ్వరం ఉంది బాగా, బట్ మా ఎమ్మెల్యేస్ టీం కూడా మీ దగ్గరకు వస్తాం. వచ్చి విజిట్ చేసి మీకు భరోసా కల్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. 3వది, ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం కొన్ని వేలు, ఒక ఇల్లు 2 ఇల్లు కాదు, వాళ్ళకు 10-12 వేలని బయలుదేరినారు. కానీ 20-25 వేల ఇళ్ళు ఉంటాయి అంటున్నారు. ఈవెన్ మూసీ లోపల ఉండేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఉదయం ఎవరో నాకు ఫోన్ చేశారు. మేము ఒక ఇంట్లో 3 కుటుంబాలు ఉంటాం సార్, వాడు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము ఎట్లా బతుకుతాం సార్? మేము ఇక్కడ 3 కుటుంబాలు 3 రూమ్లు వేసుకొని బతుకుతున్నాం, ఇల్లుకి ఒక ఇల్లు ఇస్తామంటే మరి మేము ఎట్లా బతకాలి అని చెప్పి అతను ఒక అబ్బాయి ఎవరో నాకు ఫోన్లో మాట్లాడుతూ ఉండే. ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడో నువ్వు ఊరవతలు ఇస్తావు, నీ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు, నీ ఉద్యోగం అక్కడెక్కడో పక్కనే పని చేసుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ మీరేమో మిడిల్ క్లాస్ ఉన్నట్టున్నారు, బట్ పేదవాళ్ళు కొంతమంది ఆ మూసీలో ఉండేవాళ్ళు ఆ దగ్గర ఇళ్లలో పని చేసుకుంటుంటారు, ఆటో నడుపుతుంటారు, రిక్షా దొక్కుతుంటారు, హమాలీ పని చేస్తుంటారు, లేదా అక్కడేదో చిన్న చిన్న షాపుల్లో, వెల్డింగ్ షాపుల్లో ఇంకెక్కడో పని చేస్తుంటారు. నువ్వు ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడ రావడం ఎలా, బతకడం ఎలా, ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? ఇవన్నీ ఆచరణ సాధ్యం కానటువంటివి, ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్. అంటే ఇవన్నీ కూడా బతుకు తెరువును కూడా నడవాలి కదా. నువ్వు ఎక్కడో ఇల్లు తీసి పడేస్తే 30 కిలోమీటర్ల దూరం ఇల్లు ఇస్తా అంటే ఆయన బతికేలా నడవాలి. అక్కడ పని దొరుకుతుందా? అక్కడ ఉపాధి దొరుకుతుందా? అక్కడ కొత్తగా ఉద్యోగం దొరుకుతుందా?